Hello friends, this is Venky. Welcome to Venky Tips and Trips YouTube ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మరొక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకైతే వచ్చాను. ఈ టాపిక్లో నేను మీకు చెప్పబోయే విషయం ఏంటంటే పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. పాన్ కార్డ్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అన్ని వాటికి అవసరం. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, 50,000 అబోవ్ బ్యాంక్లో మనం మనీ విత్డ్రా చేయాలన్నా, ఏదైనా ఎల్ఐసి కానీ, పోస్ట్ ఆఫీస్లో ఏదైనా పాలసీ కట్టాలన్నా, జాబ్ కానీ ప్రతి ఒక్క విషయంలో మనకు ఈ పాన్ కార్డ్ అనేది కంపల్సరీ. చాలామందికి పాన్ కార్డ్ ఆల్రెడీ ఉంటుంది, కానీ నేను చెప్పబోయే ఈ ట్రిక్ ఏంటంటే ఈ పాన్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. పాన్ కార్డ్ కొన్నిసార్లు మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే వెళ్ళిపోయి ఉండొచ్చు. అలాంటి సందర్భంలో ఎక్కడైనా ఎమర్జెన్సీ మనకు అవసరమైనప్పుడు ఈ పాన్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలక్ట్రానిక్ పాన్ కార్డ్. మరి లేట్ ఎందుకు, లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. దానికోసం అయితే ముందు గూగుల్లోకి కానీ లేదంటే క్రోమ్లోకి కానీ వెళ్ళండి. అక్కడ సెర్చ్ బార్లో UTI ఈపాన్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే అక్కడ మీకు ఫస్ట్లోనే ఆప్షన్ అనేది చూపిస్తుంది, ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ ఈ పాన్ కార్డ్ అని, UTIITSL అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. మనం పాన్ కార్డ్ చేసినప్పుడు అయితే కంపల్సరీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఇచ్చింటాం. ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే వాటిలో ఏదో ఒకటైతే మన పాన్ కార్డుకి అయితే లింక్ అయ్యి ఉండాలి. ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉండొచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో మెయిల్ ఐడి అయినా ఇచ్చి ఉండొచ్చు. మనకు ఏదో ఒకటైతే ఖచ్చితంగా ఉండాలి ఇది డౌన్లోడ్ చేసుకోవాలంటే. ముందుగా ఇక్కడ వచ్చే డిస్ప్లేలో ఫెసిలిటీ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ ఈ పాన్ కార్డులో పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ మంత్ అండ్ ఇయర్ ఆఫ్ బర్త్. ఇక్కడ మనము పుట్టిన డేట్ కాకుండా మంత్, ఏదైతే మనం పుట్టిన మంత్ ఉంటుందో అది, మరియు పుట్టిన సంవత్సరాన్ని అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డౌన్ సైడ్ వచ్చారంటే అక్కడ క్యాప్చా అయితే కనబడుతుంది. క్యాప్చా అయితే కరెక్ట్గా ఎంటర్ చేయండి, లేదంటే మనం ఎంటర్ చేసిన డేటా అంతా పోయి మళ్ళీ ఫస్ట్కి అయితే వస్తుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే ఇలా మనకు వెరిఫై డీటెయిల్స్ అని, ప్లీజ్ వెరిఫై యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఇక్కడే మనం చూసుకోవాల్సింది, నా పాన్ కార్డుకి అయితే ఓన్లీ ఈమెయిల్ ఐడి లింక్ ఉంది. ఎందుకంటే నేను ఒక 10 years బ్యాక్ అయితే నా పాన్ కార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పుడైతే ఆ ఫోన్ నెంబర్ అయితే లింక్ అవ్వలేదు, మెయిల్ ఐడి అయితే లింక్ అయితే ఉంది. ఇన్ కేస్ మీకు ఫోన్ నంబర్ ప్లస్ మెయిల్ ఐడి రెండు లింక్ అయినా ఇక్కడైతే మీకైతే డిస్ప్లే అవుతుంది యువర్ మెయిల్ ఐడి అని, యువర్ మొబైల్ నంబర్ అని చెప్పి అవి రెండు అయితే డిస్ప్లే అవుతాయి. తర్వాత మనము ఇక్కడ ఓటీపీ అయితే మన ఫోన్కి అయితే ఒకటి వస్తుంది, అదైతే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఓటీపీ అనేది ఎయిదర్ మెయిల్ కానీ ఆర్ ఫోన్కి కానీ ఏదో ఒక దానికి సెండ్ చేసుకోవచ్చు, లేదంటే రెండు వాటికి సెండ్ చేయొచ్చు. మనకు ఏదో ఒక దానికి ఒక ఓటీపీ ఎంటర్ చేస్తే చాలు. కాబట్టి ఇక్కడైతే నాకు మెయిల్ ఐడి ఒకటే ఉంది కాబట్టి నేను మెయిల్కి అయితే పెట్టించుకోవాలి.
పెట్టుకోవాల్సిందే. మీకైతే 2 ఉన్న వాళ్ళకైతే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఓటీపీ 4 అని మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి బోత్ అని చూపిస్తుంది. అక్కడ ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంటుంది, అందు మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశారంటే మన మెయిల్కి అనేది ఓటీపీ వస్తుంది. ఇప్పుడు నాకైతే మెయిల్కి వచ్చింది. మీరైతే మొబైల్ నంబర్ పెట్టుకున్నారంటే మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. నేనైతే మెయిల్ అయితే చెక్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చింది కదా, UTTSLUTIIPSL అని ప్యాన్ అని ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. నాకైతే 507502. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయగానే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే మనకి 8 రూపీస్ అనేది పేమెంట్ అడుగుతుంది. అది పేమెంట్ అడిగినప్పుడు మీరు మొబైల్ నంబర్, మీ మెయిల్ ఐడి ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ పేమెంట్ చేశారంటే ఇది కొందరికి మాత్రమే ఈ 8 రూపీస్ అనేది పేమెంట్ అడుగుతుంది. ఐ థింక్ నాకు ఫోన్ నెంబర్ అయితే లింక్ లేదు కాబట్టి అడుగుతుంది అనుకుంటున్నాను. మెయిల్ ఐడికి సెండ్ చేయాలి కాబట్టి ఈ పాన్ కార్డ్ అనేది, అందుకోసమని ఇది పేమెంట్ అడుగుతుంది అనుకుంటున్నాను. మ్యాక్సిమం చాలా మందికి ఈ పేమెంట్ అయితే అడగదు. నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే అది ప్రాసెస్ అయితే కంప్లీట్ అవ్వాలి కాబట్టి. ఇన్ కేస్ ఎవరికైనా కూడా మీకు పేమెంట్ అడిగితే సేమ్ ఇలానే ప్రొసీడ్ అవ్వండి. ఏదైతే మీరు యూపీఐతో పే చేయొచ్చు, ఆ యూపీఐ ఐడి మీరు ఎంటర్ చేస్తే మీకు మీ యూపీఐ యాప్కి అయితే లింక్ వస్తుంది. అది అమౌంట్ అయితే పే చేసేయండి. పే చేసిన తర్వాత మనమైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వస్తే ఇక్కడ మనకి మన మెయిల్కి అయితే నా ఈ పాన్ కార్డ్ అయితే సెండ్ చేస్తారు. ద ఈ పాన్ కార్డ్ లింక్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ ఈమెయిల్ అండ్ మై మెయిల్ ఐడి. అప్లికెంట్ అండ్ డౌన్లోడ్ ద ఈ పాన్ బై యూజింగ్ ద బిలో లింక్ అని చూపిస్తుంది. ఇప్పుడు నేనైతే మెయిల్లోకి అయితే వెళ్ళి వచ్చిందా లేదా అని చెక్ చేస్తాను ఒకసారి. ఇదిగో ఈ పాన్ కార్డ్ అనేది నా మెయిల్కి అయితే వచ్చింది. ఇలా పాన్ కార్డ్ అయితే మన మెయిల్కి అయితే వచ్చేస్తుంది. మనం ఫోన్ నంబర్కి అయితే సేమ్ ఇలాగే ఒక లింక్ అయితే వస్తుంది మన ఫోన్కి. ఏ ఫోన్ నెంబర్ అయితే ఆ పాన్ కార్డ్కి లింక్ ఉందో దానికి ఆ లింక్ మీద క్లిక్ చేశారంటే మీకు ఒక సైట్లోకి అయితే రీడైరెక్ట్ అవుతుంది క్రోమ్లో. తర్వాత వెంటనే మీకు పాన్ కార్డ్ అనేది, ఈ పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత మనం అయితే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసినప్పుడు మనకి పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్లో DDMMYYYY ఫార్మాట్లో మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసామంటే ఇదిగోండి మన పాన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయింది. ఇది చాలామందికి అనేక సందర్భాల్లో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క చోట మ్యాండేటరీ. కొన్నిసార్లు మర్చిపోతుంటాం, కొన్నిసార్లు వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ ట్రిక్ అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే
మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్ట్ అండ్ యూజ్ఫుల్ టాపిక్స్ అయితే నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. నాకు మీ సపోర్ట్ అయితే అవసరం. దానికల్లా మీరు చేయాల్సింది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, నేను పెట్టే వీడియోస్ని లైక్ చేయడం. మీకు నచ్చితేనే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. మీకు నేనైతే ఎప్పుడైతే నా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానో అప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పోయిన పాన్ కార్డ్, ఇదైతే ఈ పాన్ కార్డు మాత్రమే డౌన్లోడ్ చేసుకునేదానికి ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోయిన పాన్ కార్డ్ని ఎలా మళ్ళీ మనకు ఫిజికల్ పాన్ కార్డ్ పోస్ట్ నుంచి ఎలా తెప్పించుకోవాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.